సీఎం చంద్రబాబు పర్యటించున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి కొలుసు పార్థసారథి అలాగే జిల్లా పరిషత్ చైర్పర్సన్, జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. సీఎం చంద్రబాబు పింఛన్లు పెంచి చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని ప్రతి నెల 1వ తేదీన ఇవ్వడాన్ని ప్రజలంతా కొనియాడుతున్నారని మంత్రి పార్థసారథి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా చేసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తోందని మంత్రి కొలుసు చెప్పారు. శ్రీ చంద్రబాబు నాయుడు గారు ముంగటూరు నియోజకవర్గంలో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి రాబోతున్నారు. ప్రతి నెల 1వ తారీఖున రాష్ట్రంలో ఏదో ఒక కాన్స్టిట్యున్సీలో ఈ కార్యక్రమం, పెన్షన్ పంపిణీ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు స్వయంగా చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం, ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ పెన్షన్ కార్యక్రమాలకి, ఈ సంక్షేమ కార్యక్రమాలకి ఏ విధమైన ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. ఏదో సంక్షేమ కార్యక్రమాలు చేసేసి మా బాధ్యత అయిపోయిందని చెప్పి కాకుండా ఎవరైతే పొందుతున్నారో వారికి చివరి వరకు కూడా మేలు అందాలి. ఇప్పుడు చదివిస్తున్నాం, తల్లికి వందనం ద్వారా కానీ, ఫీజు రింబర్స్మెంట్ కానీ చదివించడంతో మా బాధ్యత అయిపోయిందని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భావించట్లా. చదివించడమే కాకుండా వారికి ఉద్యోగ అవకాశాలు కూడా, ఉపాధి అవకాశాలు కూడా కల్పించే బాధ్యత కూడా మా ప్రభుత్వం అందే అనే విధంగా ఆయన పనిచేస్తున్నారంటే అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈరోజు పెన్షన్ ఇచ్చేసాం, మనం ఏదో ఒక పథకాన్ని అప్రూవ్ చేసేసింది ప్రభుత్వం అని ప్రయత్నం చేస్తున్నా. ఈ పథకం ఇవ్వటం ద్వారా ఎవరైతే ఈ బెనిఫిషరీస్ కుటుంబం ఉన్నాయో ఆ కుటుంబాలన్నీ కూడా ఈ పెన్షన్ పొందుతున్న వృద్ధులు కానివ్వండి, వితంతువులు కానివ్వండి, లేకపోతే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరినీ కూడా గౌరవంతో పోషించే విధంగా ఈరోజు మా సంక్షేమ కార్యక్రమాలు